ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. సింధు పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు పెళ్లిపీటలెక్కింది. వెంకట దత్త సాయితో 7 అడుగులు వేసింది. తెలుగు సాంప్రదాయ పద్ధతిలో సింధు దత్తసాయి పెళ్లి జరిగింది. ఈ జంట పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహా 140 మంది వరకు అతిథులు హాజరైనట్లు తెలిసింది. సింధు కుటుంబానికి సన్నిహితులైన చాముండేశ్వరినాథ్, గురువారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు మరికొంతమంది ప్రముఖులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. సింధు పెళ్లికి కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. పెళ్లి వేడుకకు హాజరైన ఫోటోను సోషల్ మీడియాలో మినిస్టర్ షేర్ చేశారు. ఇప్పటి వరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి రాలేదు. అయితే మంగళవారం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతోంది. దీనికి తెలంగాణ, ఏపీ నుంచి సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు రానున్నారు. సింధు దత్తసాయి పెళ్లి ఉదయ్పూర్లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో జరిగింది. ఇది ఒక దీవి. మొత్తం 21 ఎకరాల్లో ఉంటుంది. ఆరవలి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవిని రఫెల్ సంస్థ అద్భుతంగా తీర్చిదిద్దింది. దివి మధ్యలో భారీ రిసార్ట్ను నిర్మించింది. అలాగే వచ్చే గెస్టుల కోసం 100 గదులను ఏర్పాటు చేసింది. ఈ పెళ్లి కోసం సింధు కుటుంబ సభ్యులు భారీగానే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. సింధు పెళ్లి కోసం ఈ హోటల్లోని 100 గదులను కుటుంబ సభ్యులు బుక్ చేసినట్లు సమాచారం. ఈ హోటల్లోని ఒక్కో గది రెంట్ రోజుకు 1,00,000కు పైనే ఉంటుందని సమాచారం.